కృష్ణం వందే జగద్గురుం అనే వాక్యం శ్రీకృష్ణుడి మహోన్నత వ్యక్తిత్వాన్ని, ఆయన జీవన తత్వాన్ని అద్భుతంగా ప్రతిబింబిస్తుంది. వేల సంవత్సరాల క్రితమే జీవితమంటే ఏమిటి, ఆనందం ఎక్కడుందో, సుఖదుఖాలను ఎలా స్వీకరించాలో ప్రపంచానికి బోధించిన జగద్గురువు శ్రీకృష్ణుడు. జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటనలో ఆనందాన్ని వెదుక్కోవాలని ఆయన బోధించాడు. ఆనందం బయట కాదు, మన మనసులోనే ఉందని ఆయన సందేశం. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా, సుఖాలు వచ్చినప్పుడు అతిగా మురిసిపోకుండా సమతుల్యంగా ఉండాలని ఉపదేశించాడు. ఈ సమభావమే స్థితప్రజ్ఞతగా పిలువబడుతుంది. సుఖదుఖాలను సమంగా స్వీకరించేవారు నిజమైన జ్ఞానులు అని ఆయన గీతలో చెప్పిన ఉపదేశం నేటికీ సజీవంగా ఉంది. శ్రీకృష్ణుడి జీవితమే ఈ తత్వానికి నిదర్శనం. రాజసూయ యాగంలో అగ్రపీఠ గౌరవం పొందిన సందర్భంలో ఆయనలో అహంకారం లేదు. అదేవిధంగా తాను నిర్మించిన ద్వారకాపురి తన కళ్ల ముందే సముద్రంలో కుంగిపోయినప్పుడు ఆయనలో విచారం కనిపించలేదు. ఈ రెండు విరుద్ధ పరిస్థితులను ఒకే విధంగా స్వీకరించడం ఆయన స్థితప్రజ్ఞత్వాన్ని తెలియజేస్తుంది. గోపాలుడిగా పుట్టి, గోపబాలుడిగా ఎదిగి, గోవిందుడిగా ప్రపంచానికి మార్గదర్శకుడైన ఆయన వ్యక్తిత్వం వర్ణించలేనిది. సాధారణ జీవితం గడుపుతూ అసాధారణమైన విలువలను బోధించాడు. కర్తవ్యాన్ని చేయడం, ఫలితంపై ఆసక్తి లేకపోవడం, ధర్మాన్ని కాపాడడం ఇవి ఆయన చూపిన మార్గాలు. శ్రీకృష్ణుడు మనకు చెప్పిన ముఖ్యమైన సందేశమేమిటంటే, జీవితం అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉండే ప్రయాణం. అందులో వచ్చే సుఖదుఖాలను సమానంగా స్వీకరించి మన ధర్మాన్ని నిబద్ధతతో ఆచరించాలి. అప్పుడు మనకు నిజమైన ఆనందం, శాంతి లభిస్తాయి. అందుకే శ్రీకృష్ణుడు కేవలం దేవుడు మాత్రమే కాదు, జీవన మార్గదర్శకుడు, జగద్గురువు. ఆయన తత్వాన్ని అర్థం చేసుకుని ఆచరిస్తే మన జీవితం సార్థకమవుతుంది. అందుకే మనం భక్తితో, గౌరవంతో కృష్ణం వందే జగద్గురుం అని స్మరిస్తాము.